రాజధానిని నిర్మించాలని రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని వాటిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో దోచుకోవాలనేటువంటి ఆలోచనకి తెరతీసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని న్యాయస్థానం నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు స్విస్ ఛాలెంజ్ని చేపట్టలేదు, స్విస్ ఛాలెంజ్లో ప్రభుత్వ వాటా ఎంత అనేటువంటిది గోప్యంగా ఉంచవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మాట్లాడిన మీదట మేము దీనికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి విధంగా కొనసాగము, కాబట్టి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తున్నాము అని చెప్పని ప్రకటించి చివరికి చట్టంలోనే మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబుల్ యాక్ట్ చట్టంలోనే మార్పులు తీసుకొచ్చి ఈరోజు మరలా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే గతంలో అనుకున్నటువంటి నిర్ణయం ప్రకారం గతంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఒప్పందాల ప్రకారం ఈరోజు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే రాజధాని స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కింద ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏదైనా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు రాజధాని నిర్మాణానికి అవరోధాలు కల్పిస్తున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారని మాట్లాడేటువంటి ప్రభుత్వం ఈరోజు మేము అడిగినటువంటి వాటికి, మేము లేవనెత్తినటువంటి అనుమానాలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందా లేదా? కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని లేదా దీనికి సంబంధించి మాట్లాడేటువంటి మహామేధావులను అందరిని అడిగేది ఏంటంటే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం సింగపూరు కన్సార్టియం ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ కింద డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన తీసుకున్నారు. అదేవిధంగా అసెంటాస్, సిన్బ్రిడ్జ్, సెమ్కార్ప్ కన్సార్టియంతో పాటు మీరు తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు 5,721 కోట్ల రూపాయలు 5,721 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టుబడిగా పెడితే ప్రభుత్వానికి వచ్చేటువంటి వాటా 42%. 5,721 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టుబడి పెడితే మన వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది 42%. కేవలం సింగపూర్ కన్సార్టియం నేను చెప్పినటువంటి ఈ కంపెనీలు 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాని వాటా 58%. అంటే 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి వాడికి 5,721 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టి 42% మాత్రమే ప్రభుత్వం తీసుకుని 58% ఈరోజు ఈ కంపెనీలకు సంబంధించినటువంటి కన్సార్టియంకి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఎకనామిక్స్ అంతా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కోసం కాకపోయినా తన అవినీతి కోసం ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ కాదా? కాబట్టి మేము అడిగేది, ఈరోజు మీరు 5,721 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు అది కాకుండా 1,691 ఎకరాలు ఏదైతే ఈరోజు రాజధాని నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి సేకరించారో 1,691 ఎకరాల భూమి 5,720 కోట్ల రూపాయల పెట్టుబడి అంటే ప్రభుత్వం 306 కోట్ల రూపాయలు ఈ సింగపూర్ కన్సార్టియం తీసుకొస్తే 1,691 ఎకరాల భూమి 5,721 కోట్ల రూపాయల డబ్బు వెచ్చించి ఈరోజు దాని దగ్గర నుంచి వాళ్ళకి 58% అప్పచెప్పి 42%తో సంతృప్తి చెందాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ స్టూడెంటే కదా, ఎకనామిక్స్ తెలిసినోడేవాడు కదా, లేమ్యాన్ దారిన పోయేవాడిని అడిగినా చెప్తాడు దీని వెనక ఏముంది అంటే అంతకు మించినటువంటి లబ్ధి ఇదంతా కూడా వాళ్ళకి సింగపూర్ సంస్థలకు దోచిపెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్డోర్ మెథడ్లో తన కమిషన్లకు కకృతిపడి ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను అన్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డా లేదా? దానికి సంబంధించి విచిత్రమైనటువంటి విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డెవలప్మెంట్ కోసం 3,137 కోట్ల రూపాయలు అంచనా వేశారు. దానికి సంబంధించినటువంటి లేఅవుట్ డెవలప్మెంట్ కోసం కన్సార్టియం
306 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెడితే రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ సీడ్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి పెట్టి దాని ద్వారా 221 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దానికి అదనంగా ఆ కంపెనీలు మనం ఇచ్చినటువంటి భూమిని బ్యాంకులకు తనఖా పెట్టి 2620 కోట్ల రూపాయలు లోనుగా తీసుకొని 3137 కోట్ల రూపాయలతో ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రాథమికంగా లోపల వేసుకోవాల్సినటువంటి రోడ్లు కానీ వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఖర్చు పెడుతుంది. మార్కెటింగ్తో సహా అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వెళ్ళడానికి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మార్కెటింగ్ బాగా జరగాలి, వాళ్ళు ప్లాట్లు బాగా అమ్మాలి అంటే వాటికి రహదారులు కానీ నిర్మాణం కానీ అవసరమైనటువంటి బ్రిడ్జిలు కానీ అన్నీ యాక్సెసిబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం 5500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడింది. అంటే దానికి సంబంధించి వాళ్ళు బ్యాంకు లోన్ తెచ్చుకునే దానికి 3137 కోట్లు, 5500 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఆ 3137 కోట్లలో కూడా 221 రూపాయలు లిక్విడ్ క్యాష్, మిగతాది తనఖా పెట్టుకోవడం. అంటే ఓ సామెత ఉంది, పప్పులు నువ్వు తీసుకుని రా, పొట్టు నేను తీసుకొని వస్తాను, ఇద్దరం కలేసుకొని ఊదుకొని తిందామని చెప్పాను. చంద్రబాబు నాయుడు ఈరోజు నువ్వు వాళ్ళ మీద అంత శ్రద్ధ చూపించడానికి వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి? వీటికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వీటి గురించి అడిగితే లేదు మీరు రాజధానికి వ్యతిరేకం, రాజధానికి మేము వ్యతిరేకం అంటాంలా, అభివృద్ధికి మేము ఆటంకం అంటాంలా. మీరు కొట్టేటువంటి అవినీతికి, మీరు ఈ విధంగా ప్రజల సొత్తు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాటిని కొల్లగొడుతుంటే వాటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దాని మీద స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వ్యాపారం క్యాపిటల్ సీడ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి, ఈ కన్సార్టియం ఒకటి, అంటే అసెండాస్, సిన్బ్రిడ్జి, సెమ్కార్ప్ కంపెనీలతో కూడినటువంటి సింగపూర్ కన్సార్టియం ఒకటి. ఈ రెండు కలిపి మరొక కంపెనీని ఏర్పాటు చేసుకున్నాయి, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్. ఇది స్పెషల్ పర్పస్ వెహికల్ కింద. అయితే డబ్బంతా పెట్టిన తర్వాత పోనీ మన పెత్తనం ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ పెత్తనం లేదు. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, పెత్తనం అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో సింగపూర్ కన్సార్టియంకి సంబంధించినటువంటి వ్యక్తులే పెత్తనం చేస్తారు. అంటే వాళ్ళు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా, దొంగ లెక్కలు చూపించినా, మార్కెటింగ్ పేరుతో దోచుకున్నా, అదనంగా ఏది చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ అవసరం లేదు. కేవలం దానికి సంబంధించి ఇదిగో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఏదైతే ఉందో వాళ్ళు లెక్కలు ఖరారు చేసి ముష్టిలాగా 10 రూపాయలు ఇస్తే అయ్యా ఇదిగో ఇంత వచ్చిందంటే దాన్ని ఈ క్యాపిటల్ సీడ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇద్దరికి పంచుతుంది 58-42 వాటాలు. కాబట్టి అమ్ముకోవడం కానీ, అమ్ముకోవడం ద్వారా వచ్చే లావాదేవీలు కానీ, దానికి సంబంధించి ఖర్చు పెట్టేది కానీ, ఆ ఖర్చులో మిగిలించుకోవడం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఏమీ ఉండదు. ఇదంతా కూడా సింగపూర్ కన్సార్టియంకి సంబంధించినటువంటి దాంట్లో. అంటే దాదాపుగా 5500 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం, 221 కోట్ల రూపాయలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాని డెవలప్మెంట్ కోసం, 1691 ఎకరాలు బ్యాంకులో కుదవ పెట్టుకున్న దానికోసం. ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కాబట్టి ఈరోజు దానికి సంబంధించి మీరు అదేమన్నా బ్రహ్మ పదార్థమా, అంత గోప్యంగా రహస్యంగా ఉంచడానికి అని చెప్పి కోర్టు అక్షంతలు వేసిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబులింగ్ యాక్ట్ని మార్చిన తర్వాత ఒకటే ఒక కంపెనీ వచ్చింది, మిగతా కంపెనీలు ఏది పాల్గొనకుండా చూసి ప్రీ బిడ్డింగ్ రూల్స్లో కూడా ఈ కంపెనీలు ఏదైతే కన్సార్టియంలో ఉన్నటువంటి 3 కంపెనీలు ఏదైతే ఉన్నాయో సెమ్కార్ప్, అజెండా, సిన్బ్రిడ్జ్ కంపెనీలు, వీటికి సంబంధించి వీళ్ళు క్వాలిఫై కావడానికి ఏ విధంగా ప్రీ బిడ్డింగ్ రూల్స్లో పెడితే ఈ కంపెనీయే క్వాలిఫై అవుతుందనేటువంటిది ఆలోచన చేసి ఆ కంపెనీలే క్వాలిఫై అయ్యేటట్టుగా చేసి చివరికి కోర్టు దానిలో ఉంది. కాబట్టి ఎవరు అధికారులు ముందుకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారి గతంలో ఏ విధంగా పోలవరం పనులకి, ఇరిగేషన్ పనులకి ఎస్కలేట్ చేయడానికి క్యాబినెట్లో పెట్టుకుని ఆమోదం పొందాడో చీఫ్ సెక్రటరీ తిరస్కరించినా సరే ఈరోజు అదే పద్ధతిలో దీన్ని తీసుకొచ్చి నిన్న క్యాబినెట్ సమావేశం పెట్టి అమెరికాకు పోయే లోపల దీన్ని పూర్తి చేసి వెళ్ళాలి అని చెప్పని ఈ కంపెనీలకు సంబంధించి అప్పణంగా దోచిపెట్టేదానికి పథకం పని
దాని ప్రకారం వెనక బ్యాక్డోర్ పద్ధతిలో దీన్ని కమిషన్లు కకృతపడి ఈరోజు ఈ పని చేసి ఇంత దారుణానికి పాల్పడుతున్నాడు అంటే దాన్ని ప్రశ్నిస్తేనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత దాన్ని సవరించి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు, నేను ఆంధ్ర రాష్ట్రాన్ని రాసివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. బయట దేశాలు ఎవరన్నా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో నాకేదన్నా ఇస్తారంటే నేను వలసపోయి వలస పాలన కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్పచెప్పడానికి బ్రిటిష్ పాలన లాంటిది ఏదన్నా వచ్చినా సరే నాకేదన్నా మీరు ఇస్తే నేను వలసపోవడానికి సిద్ధంగా ఉండా. ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అవసరమైతే 6 కోట్ల మంది ఆంధ్రుల తలలు తెగనరకడానికి కూడా నేను వెనకాడను. 6 కోట్ల మంది ఆంధ్రుల తెగ నరకడానికి కూడా తలలు నేను వెనకాడనటువంటి ఆలోచనతో ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు చూస్తే పాపం లోకేష్ నిద్రలేస్తే లావో క్యాష్. లోకేష్కి వేరే పనే లేదు. లోకేష్ నిద్రలేస్తే ఏంటంటే లోకేష్కి ఉండే పని లావో క్యాష్, పేరు అట్టే పెట్టాడు. వేరే పనేలే, లోకేష్ లావో క్యాష్ అంతే తప్ప పాప ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఈయన రకరకాలని చేసి చెప్పాడు. చంద్రబాబు నాయుడు 3 తరాలకు సంపాదించాలంటున్నాడు, 30 తరాలకు తరబడా సంపాదించుకుంటున్నాడు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత. ఈరోజు దీనికి సంబంధించి మేము అడిగేటువంటి ఏటికి కూడా సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక ఈరోజు ఈ విధంగా దోచుకు తినడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించాలి, గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజధానికి సంబంధించినటువంటి భూములు లాక్కున్నావు, అదేవిధంగా పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించండి అంటే దానికి సంబంధించి మేనమేషాలు లెక్కిస్తా రైతాంగానికి సంబంధించి వాళ్ళని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు, వాళ్ళని లెక్క చేయకుండా రైతాంగాన్ని విస్మరించినటువంటి పరిస్థితులు ఉంటే వాటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే మిర్చి యార్డుకు వెళ్ళాడు. వాళ్ళ సమస్యలు ప్రభుత్వ దృష్టికి అసెంబ్లీలో తీసుకెళ్ళాడు, మాట్లాడాడు, చెప్పాడు. ఒక ఆయన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎప్పుడు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో బహిరంగ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవడొచ్చినా సరే నీకు సమాధానం చెప్పడానికి రైతాంగ శ్రేయస్సుల గురించి, రైతాంగ అవసరాలను తీర్చినటువంటి విషయాల గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని గురించి, రైతాంగానికి అనుకూలినటువంటి లబ్ధిని గురించి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, వీటి గురించి ఎవరైనా సరే బహిరంగ చర్చకు వస్తే మేము సిద్ధంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఛాలెంజ్ విసురుతున్నాం. ఎవరైనా సరే గతంలో ఏ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ప్రాంతానికి సంబంధించి కానీ మీరు బహిరంగ చర్చకు వస్తే ఆ బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు విస్మరిస్తే, రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోకుండా కనీసం రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మేము ధరలు స్థిరీకరిస్తాం, ధరల స్థిరీకరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామంటే మేము 5,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు రైతాంగాన్ని మోసం చేస్తే దాన్ని ప్రశ్నించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆ సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తే మీరు దాని గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తే దానికోసం రైతుల పక్షాన్ని నిలబడి 2 రోజుల పాటు నిరసన తెలిపాలనేటువంటి దీక్షా కార్యక్రమం ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఆ రైతుల గురించినటువంటి స్పందన, ఈరోజు రైతు దీక్ష విజయవంతమైనటువంటి పరిస్థితి. రైతులు మేమందరం వెళ్ళి చూసాం. రైతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా నిలబడ్డాడు అనేటువంటి ఉత్సాహం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించేటప్పుడు రైతాంగ సమస్యల గురించి వాళ్ళకు కలిగినటువంటి ఉద్వేగం, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాదాపుగా 70% రైతాంగం ఉండేటువంటి ఈ రాష్ట్రం పుట్టగతులు లేకుండా పోతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా తన పెంపుడు కుక్కలు, కొంతమంది పెంపుడు కుక్కల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఉసిగొలిపి, జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష మీదకి కొన్ని పెంపుడు కుక్కలను ఉసిగొలిపితే ఆ పెంపుడు కుక్కలు లవ్ అని అరస్తా మొరగతా పోతా ఉంటే చంద్రబాబు నాయుడు సంకలు గుద్దుకుంటున్నాడు. ఆ పెంపుడు కుక్కలతో పాటు కొన్ని ఊర కుక్కలు కూడా తయారయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఊర కుక్కల పరిస్థితి ఏంది? ఏ ఇంట్లో అయితే కవళం పెడతారో, కూడు పెడతారో అక్కడ తిని పక్క ఇళ్లలో దొంగలు పోకుండా మొరుగుతుంటాయి. ఆ విధంగా ఎవరైతే గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పదవులు అనుభవించారో, రాజశేఖర రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారు మాకు దేవుడు అని చెప్పి లోపలికి పోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు దండాలు పెట్టారో, పాదాబంధనాలు చేశారో ఆ వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అవినీతి జరిగింది, మా ప్రభుత్వం ఏ ప్రభుత్వం? మీ ప్రభుత్వం? మీరు ఎక్కడున్నారు ఆ రోజు? మీరు ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడ్డారా? ఈరోజు వివేకానంద రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమని?
అంతా జగన్ గారి దీక్షల గురించి సరే చాలా మాట్లాడాడు పాపం. ఆయన మాట్లాడినటువంటి మాటలు తిరిగి చెప్పాలన్నా కూడా నాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే చెప్పడానికి ఆయనకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఆ మాటల గురించి మాట్లాడాలంటే నాకు సంస్కారం అడ్డం వస్తుంది. కానీ ఒక్క విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఉపయోగించుకొని పదవులు అనుభవించారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద దాడి చేసి మరలా ఏదో ఒక విధంగా పదవులు పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఉపయోగించుకున్నారు, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉంటాయా? కాబట్టి ఏదైనా మనం మాట్లాడేటువంటి ముందు విశ్వసనీయత ఉండాలి, మనిషికి విశ్వాసం ఉండాలి, చెప్పేటువంటి మాటకు విలువ ఉండాలి. ఇవన్నీ కాకుండా ఈరోజు పదవులకో మరొకదానికో ఆశపడి ఏదైనా సరే మాట్లాడతాము అనేటువంటి మాట మాట్లాడితే ప్రజలు మనల్ని చీకొడతారు, చరిత్రహీనులుగా మనం మిగిలిపోతాం అనేటువంటి కనీస జ్ఞానం మనిషికి అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని అన్నింటినీ మరిచిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది ఎన్ని మాట్లాడినా మీరు మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి పేరు ప్రతిష్ట మసకబారదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉండేటువంటి పరపతి తరిగిపోదు. మీరే ప్రజల్లో చులకనవుతారు. ప్రజలే మిమ్మల్ని ఒక్కసారి మీరు మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి ఎక్కడైతే పోస్టింగ్లు ఉన్నాయో యూట్యూబ్లో ఒక్కసారి ఆ పోస్టింగ్లు ఓపెన్ చేసి చూసుకోండి. జన్మలో మళ్ళీ మాట్లాడాలని ఉండదు. ఆ పోస్టింగ్లు చూసినటువంటి వాళ్ళకే బయటపడికే అన్నం తినడానికి ఇష్టపడ్డం మీ మీద రాసినటువంటి పోస్టింగులు చూస్తే. కాబట్టి ప్రజలు ఏ విధంగా చేదరించుకుంటున్నారో చీకొడుతున్నారో అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గురించి ఆలోచన చేసి రైతుల పక్షాన్ని నిలబడాలనేటువంటి ఆలోచన చేసి 2 రోజుల పాటు తీసినటువంటి దీక్ష సంపూర్ణంగా విజయవంతమైంది. రాబోయేటువంటి రోజుల్లో 70% ఉన్నటువంటి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈరోజు మన సమస్యల్లో మన పక్క నిలిచినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన రైతాంగానికి కలిగింది. కాబట్టి రైతాంగం తప్పనిసరిగా ఎప్పుడైనా సరే రైతాంగం తప్పనిసరిగా ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని భావితరాల్లో రైతాంగానికి అండగా నిలిచేటువంటి వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగం అందరి స్ఫూర్తితో ఆశతో ఆశీర్వాదాలతో ఆకాంక్షతో అధికారంలోకి రాబోతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే మీకు చేతనైతే దోచుకోవడం తప్ప అభివృద్ధి చేత కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు సంబంధించి ప్రభుత్వ దృష్టికి ఆయన తీసుకొచ్చినటువంటి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కరించడానికి సిద్ధపడండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.